పూర్వం పాండ్యదేశంలోని మధురా పట్టణమందు పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయం గోపురం మీద ఒక పావురాల జంట నివసిస్తున్నవి. అవి ఏ చీకు చింత లేక హాయిగా జీవిస్తూ బాగా కండపట్టి పుష్టిగా ఉన్నాయి. వాటిని పట్టి తినాలని ఒక డేగ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆ ప్రాంతంలో తిరిగే మనుషుల్ని చూసి భయపడి ఆ పావురాల సమీపానికి రాలేకపోతోంది. పావురాల జంట మేత మేస్తున్న గుడి ఆవరణ అంతా ఎప్పుడూ జనంతో సందడిగా ఉంటున్నందువలన డేగకు వాటిని చంపే అవకాశం దొరకటం లేదు. డేగ వాలకం కనిపెట్టిన ఆడపావురం ఒకరోజు భర్తతో, నాథా, ఆ డేగ మనల్ని తన్నుకొని పోవాలని ఎంతో కాలం నుండి చూస్తున్నది. రేపో మాపో మనకు ప్రమాదం కలగవచ్చు. కాబట్టి మనం ఈ చోటుని వదిలి వేరే చోటుకి పోయి ప్రాణాలు కాపాడుకుందాం అన్నది. మగపావురం దాని మాటలు వినక, ఎందుకంత భయం? నేనా డేగను ఢీకొని జయించగలను. పారిపోవడం పిరికి పందల లక్షణం, ఎదిరించి నిలవడం ధీరుల లక్షణం. మన జోలికి వస్తే డేగను పరాభవించి బుద్ధి చెప్తా అని ప్రగల్భాలు పలికింది మగపావురం. ఒకరోజు అవి ఆలయ ప్రాంగణంలో మేత మేస్తూ చుట్టుపక్కల గమనించకుండా ఉన్నాయి. ఇదే మంచి సమయంగా భావించి డేగ వేగంగా వచ్చి మగపావురాన్ని తన్నుకుపోయింది. ఆడపావురం భయంతో వేగంగా ఎగిరిపోయి గుడి గోపురంపై వాలి ప్రాణాలు కాపాడుకుంది. ఎంతటి వాడైనా బుద్ధిపూర్వకంగా చేసే తప్పులకు ఫలితం అనుభవించక తప్పదు. నోటి దురుసుతనం వలన మగపావురం ప్రాణాలు కోల్పోయింది.